అంటే స్పందించు, బాధ్యతగా వ్యవహరించు, జవాబుదారీతనంతో ఉండు, పనితీరు మెరుగుపరుచుకో, మార్పు తీసుకురా అనే దిశగా ఇవాళ పరిపాలన సాగింది. గతంలో నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకున్నవి అమలు చేయడంలో వైఫల్యం చెందితే నరేంద్ర మోడీ గారి పరిపాలనకు ఒక కొత్త నిర్వచనాన్ని చెప్తూ ఇవాళ దేశ ప్రజలకి నిజమైన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి అని చేసి చూపించే ప్రయత్నం చేశారు. గతంలో అవినీతి అనేది 2000 మీరు చూసి గూగుల్లో చేసి కొడితే 2014 ముందు అవినీతి స్కాములు అంటే వందల కొద్ది వస్తాయి. కామన్వెల్త్ స్కామ్ అనో, లేదంటే కోల్ అలొకేషన్ స్కామ్ అనో, లేదా 2G స్పెక్ట్రమ్ స్కామ్ అనో, దాదాపు 12 లక్షల కోట్లు ఆ 10 సంవత్సరాల యూపీఏ కాలంలో అవినీతి జరిగింది. టెక్నాలజీ మాధ్యమంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల ఫలాల్ని నేరుగా వారి అకౌంట్లో తీసుకొచ్చే ప్రక్రియ చేపట్టడం వల్ల 44 లక్షల కోట్లు ఇవాళ డీబీటీ ద్వారా ప్రజలకి, దాంట్లో పెద్ద మొత్తం గతంలో అవినీతి జరిగేది. ఇవాళ అవినీతిని పూర్తిగా అతి పెద్ద విజయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం.